ఈ పూట టమాటా పచ్చడి చేసుకుందాం. ముందుగా ఈ టమాటాలని ముక్కలు చేసుకుందాం. వీటిని ముక్కుల్లో వేసుకుందాం. ముక్కుల్లో తగినంత నూనె వేసుకోవాలి. అంటే ఒక చెంచాడు నూనె వేసుకోవాలి. ఒకసారి చక్కగా ఇలా కలిపి నూనె కాచాలి. ఇలా నూనె కాగిన తర్వాత మెల్లిగా వీటిని జారాలి. మూత పెట్టాలి. ఒకసారి కలిపి విడదీసిన చింతముందు వేయాలి. అలాగే ఉప్పు కూడా వేయాలి. నేను సైంధవ లవణం వేస్తున్నాను. చక్కగా కలపాలి. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టాలి. ఒకసారి చక్కగా కలిపి ఇప్పుడు కొద్దిగా పసుపు చాలు. ఒకసారి చక్కగా కలపాలి. ఈ పచ్చడిని ఇందులోనే ఎంపేసుకుందాం. బాగా చక్కగా ఎంపుకుంటే బాగుంటుంది. ఎంపుకున్న తర్వాత ఇలా అవుతుంది. దీంట్లో ఇంత మెంతి పొడి వేయాలి. అంటే పావు చెంచా. బాగా కలుపుదాం. ఒక చెంచా కారం వేద్దాం. బాగా కలపాలి. కొద్దిగా చల్లారిన పచ్చడిని ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే ముక్కడు కడిగేసి కొద్దిగా వేడి చేసి ఒక చెంచా నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాలి. ఇప్పుడు ఈ నూనెలో ఆవాలు మెంతులు వేయాలి. బాగా వేగనివ్వాలి. ఒక ఎండు మిరపకాయ ముక్క వేయాలి. కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు ఈ మాత్రం ఇంగు వేయాలి. బాగా కలిపి చక్కగా కలపాలి. ఈ చివరి దశలో కొద్దిగా బెల్లం వేయాలి. వేసి బాగా కలపాలి. చక్కగా తయారైన పచ్చడిని ఒక 2 నిమిషాల తర్వాత గిన్నెలో తీసుకుందాం. ఈ టమాటా పచ్చడిని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. అథవా అంటే ఇంకో రకంగా సీసాలో స్టోర్ చేసుకుని కొద్దిగా తీసి దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.